హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. విశాఖ శుక్ల పంచమి శంకర భగవత్పాదుల యొక్క జయంతి. మనకి నిత్య నైమిత్తిక అని రెండు తిథులు. నిత్య అంటే ప్రతిరోజు చెయ్యవలసినటువంటి కర్మ. అలా ప్రతిరోజు కర్మ చేయడం వల్ల ఏం కలుగుతుంది అంటే చిత్తమునకు పట్టినటువంటి మాలిన్యము తొలగిపోతుంది. దాని వలన ప్రత్యేకమైన ప్రయోజనం ఒకటి సిద్ధించదు. సంధ్యావందనం ఉందనుకోండి, చవితి నాడైనా సంధ్యావందనం చేయాలి, అమావాస్య నాడైనా సంధ్యావందనం చెయ్యాలి, బ్రతికున్నంత కాలం సంధ్యావందనం చేయాలి. ఏమొస్తుంది సంధ్యావందనం చేస్తే అని అడిగారనుకోండి, కొత్తగా మీకు ఒక కోరిక తీరుతుంది అని చెప్పడం కష్టం. కానీ చిత్తమునకు పట్టినటువంటి మాలిన్యము తొలగిపోతుంది, ఉపాసనకు కావలసినటువంటి యోగ్యత సిద్ధిస్తుంది. కాబట్టి సంధ్యావందనం ప్రతిరోజు చేయవలసిందే. దాన్ని నిత్యకర్మ అంటారు. నైమిత్తిక తిథులు అని కొన్ని ఉంటాయి. అవి వేద ప్రోక్తములు, పురాణ ప్రోక్తములు, స్మృతి ప్రోక్తములు అయి ఉంటాయి. ఇవి ప్రత్యేకమైనటువంటి తిథులు. ఈ ప్రత్యేకమైనటువంటి తిథులలో చెయ్యవలసినటువంటి విధిలో చెయ్యవలసిన కార్యాన్ని చేసినటువంటి వాడికి కొన్ని ఉత్తమమైనటువంటి ఫలితములు సిద్ధిస్తాయి. ఇందులో మీరు చూడండి, శ్రీరామనవమి, శ్రీకృష్ణాష్టమి, మహాశివరాత్రి, ఇలా అనేకమైన పర్వదినాలు. ఇవన్నీ విశేష పూజలు చేస్తాం మనం. ఈ విశేష పూజలు చేసేటప్పుడు కూడా మన చిత్తం ఎలా ఉంటే అలా చేయడానికి వీల్లేదు. కల్పము అని ఋషిప్రోక్తమైనటువంటి విధానం ఉంటుంది. ఆ విధానం ఎలా ఉంటుందో అలా చేస్తాం. ఇవన్నీ ఒకెత్తు. మొత్తం తిథులలో చెయ్యవలసినటువంటి నైమిత్తిక తిథులన్నిటిలోకి మహోత్కృష్టమైనటువంటి తిథి మాత్రము ఒక్కటే. అది లేని నాడు ఇక మిగిలినవి లేవు. అదే శంకర జయంతి. శంకర భగవత్పాదుల యొక్క అవతార స్వీకారము జరిగినటువంటి రోజు వైశాఖ శుక్ల పంచమి. వైశాఖ శుక్ల పంచమి శంకర జయంతి లేకపోతే మహాశివరాత్రి లేదు, శంకర జయంతి లేకపోతే కృష్ణాష్టమి లేదు, శంకర జయంతి లేకపోతే శ్రీరామనవమి లేదు, శంకర జయంతి లేకపోతే అసలు సంధ్యావందనమే లేదు. ఎందుకని నేను ఈ మాట అంటున్నాను అంటే, ఏదో యథాలాపంగా నేను ఈ మాట అన్నాను అని మీరు అనుకోకండి. నేను అత్యంత గంభీరంగానే ఈ విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నాను. ఒకానొకప్పుడు 72 అవైదికమైనటువంటి వాదనలు ప్రబలిపోయాయి దేశంలో. ప్రబలి సనాతన ధర్మాన్ని కబళించేటటువంటి ప్రయత్నం చేశాయి. కొన ఊపిరితో ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని మళ్ళీ పునరుద్ధరించడం కోసం, వేదము యొక్క ప్రమాణాన్ని నిలబెట్టడం కోసం 72 వేట కుక్కలు ఒక